హలో అండి, అందరికీ నమస్తే. నేను నా రావణ్ పార్ట్ 23 స్టోరీలోకి వెళ్ళిపోదామండి. నా నుండి తప్పించుకోలేవు అనుకుంది శ్రద్ధ కోపంగా. ఏంటి షాపింగ్ అని చెప్పి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి నువ్వేంటి అక్కడ ఆగిపోయావు అన్నారు శ్రద్ధ ఫ్రెండ్స్. నాకు వేరే పని ఉంది, మీరు వెళ్ళండి, నేను వచ్చి జాయిన్ అవుతా అంది శ్రద్ధ వాళ్ళతో. వాళ్ళు వెళ్ళాక శ్రద్ధ నందు వాళ్ళున్న షాప్ వైపు వెళ్ళింది. నందు, ఈ శారీ బాగుంది కదా అంది గాయత్రి. అక్క, నాకు ఈ చీరల గురించి ఏమీ తెలీదు, నువ్వు చూస్తూ ఉండు, నేను ఆ డ్రెస్ సెలక్షన్కి వెళ్తా అంది నందు. ఏయ్, రేపు పెళ్లిలో నువ్వు చీరలు మాత్రమే కట్టుకోవాలి, డ్రెస్లు కాదు. నువ్వు వెళ్తే ఆంటీ వాళ్ళు ఏమనుకుంటారు అంది గాయత్రి. పో అక్క, నువ్వు అన్నిటికీ ఏదో ఒకటి చెప్తావు అంది నందు విసుగ్గా. విసుక్కుంది చాలు, ఈ శారీ ఎలా ఉందో చెప్పు అంది గాయత్రి. ఏదో అన్నీ నాకు నచ్చినట్లు చేస్తున్నట్లు, అందుకు నన్ను అడుగుతున్నావు? మీకు నచ్చిందే తీసుకోండి అంది నందు. నీకు బాగా ఎక్కువైంది, పెళ్ళైతే కానీ నువ్వు లైన్లోకి రావని గాయత్రి ఒక చీర నందు భుజంపై వేసి చూసి, ఈ కలర్ నీకు బాగుంది, ఇది ఫిక్స్ చేద్దాం అంది. కలర్ ఓకే, కానీ శారీ చాలా హెవీగా ఉంది, నేను క్యారీ చేయలేను, ఇంకా వేరే ఏదైనా చూడు అంది ప్రియా. సరే అని గాయత్రి లైట్ వెయిట్ శారీస్ చూపించమని చెప్పింది సేల్స్ మ్యాన్ తో. అతను ఓకే మేడం అని శారీ చూపిస్తూ ఉంటే గాయత్రి ఒకటి చూస్తుంది. ఇంతలో శ్రద్ధ అక్కడికి వచ్చి, ఏంటి నందు, షాపింగ్కి వచ్చావా అంది. ఇది ఎవరు నిద్రపోయినోడిని లేపి నిద్రపోతున్నావా అని అడిగినట్లు షాపింగ్కి వచ్చి నన్ను చూసి షాపింగ్కి వచ్చావా అని అడుగుతుంది అనుకుని పక్కకు చూసి, ఈ క్యాండిడేట్ని ఎక్కడో చూసినట్లుందే అనుకుని ఒక్క క్షణం ఆలోచించి, హో, ఈ అమ్మాయా, దేవ్ సార్ ఫ్రెండ్ కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చింది, పైగా ఇంత పద్ధతిగా మాట్లాడుతుంది అనుకుంది. ఏంటి నందు అలా చూస్తున్నావు, నన్ను గుర్తుపట్టలేదా అంది శ్రద్ధ. ఎందుకు గుర్తుపట్టలేదు, దేవ్ సార్ ఆఫీసులో మిమ్మల్ని చూశాను కదా అంది శ్రద్ధ. నీకు మెమరీ పవర్ బానే ఉందన్నమాట. సరే, నీతో మాట్లాడాలి, ఒకసారి రా. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అంది నందు. పర్వాలేదు, నేను నీకంటే బిజీగా ఉన్నాను, అయినా నీతో మాట్లాడుతున్నాను కదా, ఒకసారి రా అంది ఏదో ఆర్డర్ వేసినట్లు. ఏంటిది మరీ ఓవర్ చేస్తుంది, సర్లే, ఏం మాట్లాడుతుందో చూద్దాం అనుకుని, పదండి వస్తున్నా అని, అక్క ఇప్పుడే వస్తా, నువ్వు చూస్తూ ఉండు అని గాయత్రితో చెప్పి శ్రద్ధ వెనక్కి వెళ్ళింది. నందు ఇద్దరూ కలిసి 4th ఫ్లోర్లో ఉన్న ఫుడ్ కోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు చెప్పండి, ఏం మాట్లాడాలో అంది నందు. నేనేం మాట్లాడాలనుకుంటున్నానో నీకు తెలీదా అంది శ్రద్ధ సీరియస్గా. మనసులో మాటలు తెలుసుకోవడానికి నేనేమి మంత్రాలు వచ్చిన బాబాని కాదు, అదేంటో మీరే చెప్పండి అంది నందు. తెలుగుగా మాట్లాడుతున్నావనని అనుకోకు, నీకు ఆ రోజే చెప్పాను దేవుతో నువ్వు కనిపించకూడదని, కానీ నువ్వు ఫ్యాషన్ షోలో అతనితో కలిసి పార్టిసిపేట్ చేశావు, పైగా అతనితో ఒకే ఇంట్లో ఉంటున్నావు, నువ్వు అర్జెంటుగా తనకి దూరంగా వెళ్ళిపో అంది శ్రద్ధ. హో, ఇదా దీని ఏడుపు, అయితే ఇది రాక్షసుడికి లైన్ వేస్తుందన్నమాట. సరిపోతారు ఇద్దరికిద్దరు, ఇది కూడా రాక్షసే కదా, ఇది చేసిన ఎక్స్ట్రాలకు కాసేపు దీంతో ఆడుకుందామని మనసులో అనుకుని, అబ్బో, చాలా తెలుసులేండి మీకు, మేము ఒకే ఇంట్లో ఉంటున్నామని తెలిసిన మీకు ఒకే గదిలో ఉంటున్నామని కూడా తెలియాలి కదా. మీకు తెలుసో లేదో, దేవ్ సార్ తో నేను చాలా దూరం వెళ్ళిపోయాను. మీకు తెలియని ఇంకొక విషయం చెప్పనా, 2 రోజుల్లో మా పెళ్ళి అని శ్రద్ధ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుని, ఏంటి మా పెళ్ళనగానే ముఖం అలా పెట్టారు, అంటే ఎక్కువ టైం లేదని ఎవరిని పిలవడం లేదు, దేవ్ సార్ మీ ఫ్రెండ్ కదా అని పిలవకపోయినా వచ్చేయకండి, పిలవని పేరెంటానికి రావడం అంత బాగోదు అంది నందు. నో, దేవ్ నావాడు, తనకి నీకు పెళ్లి జరగడానికి వీర్లేదు అంది శ్రద్ధ అరుస్తూ. హలో మేడం, ఇది పబ్లిక్ ప్లేస్, ఇలా అరిస్తే చూసేవాళ్ళు మీకు చీప్ దొబ్బిందని అనుకుంటారు, అయినా మా పెళ్లి జరగకూడదని మీరెవరండి, మేమిద్దరం ఇష్టపడ్డాం, అందుకే పెళ్లి చేసుకుంటున్నాం అంది నందు. నో, దేవ్ నాకు మాత్రమే సొంతం, నీకు దక్కనివ్వనంది శ్రద్ధ. మీరు దక్కనివ్వనంత మాత్రాన దక్కాల్సింది దక్కకుండా పోదు కదా,
మీరు అవునన్నా కాదన్నా మా పెళ్లి జరిగి తీరుతుంది. పెళ్ళయ్యాక మా ఇంటికి భోజనానికి రండి. ప్రస్తుతానికైతే నేను చాలా షాపింగ్ చేసుకోవాలి. అసలే 2 రోజుల్లో పెళ్ళంది నందు. ఎంత పొగరు దీనికి! నా దేవుని పెళ్లి చేసుకుంటానని నాతోనే చెప్తుందా? అసలు దీన్ని మొన్నే చంపేయాల్సింది. వదిలి చాలా తప్పు చేశాను. అసలు దీన్ని కాదు దేవుతోనే మాట్లాడతా అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నందు వెళ్తున్న శ్రద్ధను చూస్తూ పాపం పాప బాగా హట్ అయిందనుకుంటా అనుకుని కూల్ డ్రింక్ తెచ్చుకుని తాగుతూ కూర్చుంది. ఇంతలో విక్రమ్ అక్కడికి వచ్చి, ఏంటండి ఇక్కడ కూర్చున్నారు? అందరూ అక్కడ షాపింగ్ చేస్తుంటే అన్నాడు. షాపింగ్ చాలా బోరుగా ఉందండి. అందుకే మీకు కూల్ డ్రింక్ కావాలా, జ్యూస్ కావాలా చెప్పండి అంది. ఏం వద్దండి, నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారని ఆగిపోయా. అవును, ఎందుకు ఆ అమ్మాయి కోపంగా వెళ్ళింది అన్నాడు విక్రమ్. అంటే యాక్చువల్గా మన పెళ్లి సడన్ గా కుదిరింది కదా, అది నేను తనకి చెప్పలేదని కొంచెం హర్ట్ అయింది. తన సంగతి వదిలేయండి, మీరు చెప్పండి అంది నందు. అసలు ఈ మాట ఉదయాన్నే మిమ్మల్ని అడుగుదామనుకున్నాను కానీ కుదరలేదు. సడన్ గా పెళ్లి చూపులు అన్నారు, వెంటనే ఎంగేజ్మెంట్ అన్నారు. 2 days లో మన పెళ్లి కూడా జరిగిపోతుంది. అన్నీ అలా సడన్ గా జరిగిపోతున్నాయి. హా అవును, ఇంతకీ మీరు ఏం అడగాలని అనుకున్నారు అంటే అది అని కొంచెం గొంతు సవరించుకుని, నేనంటే మీకు ఇష్టమేనా అన్నాడు విక్రమ్. ఇష్టమా ఇష్టం లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు మనది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మనం కలిసి కొన్ని గంటలు కూడా అవలేదు. అప్పుడే ఏం చెప్పలేం కదండి. కొన్ని రోజులు మనం ట్రావెల్ చేస్తే అప్పుడు చెప్పగలను. ప్రస్తుతానికైతే మిమ్మల్ని కాదనడానికి ఆప్షన్ అయితే లేదు అంది నందు. మీరు చెప్పింది కూడా నిజమే. మనం కలిసి మాట్లాడుకుని కొన్ని గంటలు కూడా అవలేదు. అంతలోనే ఒక నిర్ణయానికి రావడం కష్టమే. ఒక 1 month లోనే నేను మిమ్మల్ని యుఎస్ తీసుకెళ్ళిపోతా. అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నాకు కొంచెం మీ ఆధార్ డీటెయిల్స్ అన్నీ సెండ్ చేస్తే నేను వీసా పాస్పోర్ట్కి అప్లై చేస్తా అన్నాడు. ఓకే, మీ నంబర్ నా దగ్గర ఉంది కదా, నేను దానికి వాట్సాప్ చేస్తా అంది నందు. ఇంతలో గాయత్రి ఫోన్ చేసి, ఏంటి ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడ అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నాం అంది. అక్క, నేను విక్రమ్ గారితో ఉన్నాను. నీకు నచ్చింది తీసుకో అంది నందు. తీరా తీసుకున్నాక మళ్ళీ అది బాలేదు ఇది బాలేదు అన్నావంటే ఊరుకునేది లేదు చెప్తున్నా అంది గాయత్రి. అబ్బా, అలా ఏమనను, నువ్వు తీసుకో అంది నందు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. నందుకి అతని ప్రవర్తన, అతను మాట్లాడే విధానం చాలా నచ్చింది. నందు, మీరేమీ అనుకోనంటే నీకోసం చిన్న గిఫ్ట్ తీసుకొచ్చానన్నాడు విక్రమ్. గిఫ్ట్ ఇస్తానంటే ఎవరు వద్దంటారు చెప్పండి. నేనేం అనుకోను, ఇవ్వండి అంది నందు. విక్రమ్ తన పాకెట్లో నుంచి ఒక గిఫ్ట్ ప్యాక్ చేసి ఆమెకిచ్చాడు. ఏంటండి ఇది, చాలా బరువుగా ఉంది అని గిఫ్ట్ ఓపెన్ చేసి చూసి నవ్వుతూ, ఏంటండి ఇది అంది నందు. నీకు ఇవంటే ఇష్టమట కదా, వదిన ఒకసారి చెప్తే విన్నాను, అందుకే తీసుకొచ్చా అన్నాడు విక్రమ్. సో నైస్, కానీ నాకు ఇది ఇచ్చినట్లు ఎవరితో చెప్పకండి. చెప్తా నన్ను ఒక ఆట ఆడేసుకుంటారు అంది నందు. ఏంటి రీడర్స్, ఆ గిఫ్ట్ ఏంటని అనుకుంటున్నారా? స్లేట్ పెన్సిల్స్ అంటే బలపాలు. అవంటే మన నందుకి చాలా ఇష్టమట. బిర్యానీ, పానీపూరి, ఐస్ క్రీమ్ ఇంకా టెడ్డీస్ అంటే ఇష్టమున్న ఆడపిల్లలే కాదు, బలపాలు ఇష్టమున్న మన నందులాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. సరే, ఎవరితో చెప్పను కానీ ఎక్కువ తినకండి, హెల్త్కి అంత మంచిది కాదన్నాడు విక్రమ్. అయ్యో, ఎక్కువ తిననండి, ఏదో అప్పుడప్పుడు అంతే. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గిఫ్ట్. మీరు ఇంకేం గిఫ్ట్ ఇచ్చినా కానీ నేను ఇంత ఇంప్రెస్ అయ్యేదాన్ని కాదు అంది నందు. థ్యాంక్స్ అండి. సరే పదండి, అమ్మ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు అన్నాడు విక్రమ్. దేవ్ ఆఫీస్. దేవ్ క్యాబిన్లో కోపంగా ఎంటర్ అయిన శ్రద్ధ దేవు ముందు నిలబడి, సహస్రాన్ని మర్చిపోను, తనే నా సర్వస్వం, నా హృదయంలో తనకి తప్ప ఇంకెవరికీ చోట్లేదు అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు కదా దేవ్. ఇప్పుడు ఏమైందా ప్రేమ? నీ మనసులో ఉన్న సహస్ర ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు నీకు ఆ నందు సర్వస్వం అయిపోయిందా? తనని పెళ్లి చేసుకుంటున్నావు అంది శ్రద్ధ. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
అన్నాడు దేవ్ విసుగ్గా మొహం పెట్టి. నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది కానీ అర్థం కానట్లు నటిస్తున్నావు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ అమ్మాయికి నీకు ఏంటి సంబంధం అంటే నువ్వేమన్నావు? తను జస్ట్ యుక్త కోసం ఉన్న అపాయింట్మెంట్ చేసిన అమ్మాయి అన్నావు. మరి ఎందుకు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? ఆవిడ గారు మీ పెళ్లి షాపింగ్లో చాలా బిజీగా ఉందక్కడ. నీకేమైనా పిచ్చా? పెళ్ళేంటి షాపింగ్ ఏంటి అన్నాడు దేవ్. ఆ నందు నాకంతా చెప్పింది. 2 రోజుల్లో నీకు దానికి పెళ్ళట కదా, ఎవరికీ చెప్పకుండా సీక్రెట్గా చేసుకుంటున్నారని కూడా చెప్పింది. సహస్రాన్ని మర్చిపోనని చెప్పిన నువ్వే తనతో ఎందుకు పెళ్లి ఒప్పుకున్నావు అంది శ్రద్ధ. శ్రద్ధ చెప్పింది విన్న దేవ్కి నందు మళ్ళీ తన అల్లరి చూపించిందని అర్థమైంది. ఈ నందుకి ఏం పని పట్టలేదు. ఎప్పుడూ ఎవరో ఒకరితో సున్నం పెట్టుకుంటుంది. ఎన్నిసార్లు చెప్పినా మారదని మనసులో అనుకుని అదేం లేదు శ్రద్ధ, తనేదో జోక్ చేసి ఉంటుంది, నువ్వు వెళ్ళన్నాడు దేవ్. పెళ్ళని ఎవరు జోక్ చెయ్యరు దేవ్. నీకు ముందే చెప్తున్నా, నీ భారీగా ఎవరు ఆ స్థానంలోకి వచ్చినా నేను ఊరుకోను అంది. శ్రద్ధ ఇక ఆపు. నా లైఫ్లోకి ఎవరు రావాలి అనేది నా ఇష్టం. మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. నాకు వర్క్ ఉంది, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళన్నాడు దేవ్ ఖచ్చితమైన స్వరంతో. తర్వాత అసలు ఏం జరుగుతుందని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.